గృహానికి నడిపించినందుకు స్తోత్రం. జరుగుతున్న ఈ ప్రార్థన అంతా కూడా మీకు మహిమకరంగా జరిగించండి. ఈ కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడాలో మా అందరికీ మీరే జ్ఞానం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి లేచెను నాతోనుగా, పరమా జీవము నాకు నీవా. తిరిగి లేచెను నాతోనుగా, నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాగి వెళ్ళెదను, సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. 37వ కీర్తన 25, 26 వచనాలు జరుగుతుంది. 37వ కీర్తన 25, 26. నేను చిన్నవాడనే ఇంటిని, ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. దేవుని నామానికి స్తోత్రం. దావీదు చెప్తున్నాడు, ఆయన చిన్నప్పుడు చూశాడంట, తర్వాత పెద్దవాడు కూడా అంట ముసలివాడు, కానీ ఎవరు విడవబడలేదంట. నీతిమంతులు విడవబడలేదంట. వాళ్ళ పిల్లలు భిక్షమెత్తుకోవడం లేదంట. చాలామంది చెప్తూ ఉంటారు, మాకు చిన్నప్పుడు అంత ఆస్తుంది, ఇంత ఆస్తుంది, ఇప్పుడు ఎంత పోయింది, ఇవి ఒకప్పుడు మా తాతోళ్ళు ఇదంతా జమీన్ చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది పోయిందని చెప్తూ ఉంటారు, ఇప్పుడు పోయింది, ఇప్పుడు మాకేం లేవు ఆస్తులని. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుల పిల్లలు అలా చెప్పారంట, వాళ్ళ సంతానం ఏముందంటే ఆశీర్వదింపబడుతుంది. ప్రభు ఏమన్నాడంటే పుచ్చుకొంట కంటే ఇచ్చుట ధన్యం అని చెప్పాడు. అలాగే చాలా శ్లోకాలు రాయబడి ఉంటాయి గోడల మీద కూడా. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మనం ఇప్పుడు ఇలా ఆశీర్వదింపబడి చూడండి, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదం అంటే ఏంది? ఈ బిల్డింగ్ 10 బిల్డింగ్ కొనుక్కుంటే ఆశీర్వాదం. సావిత్రి గారికి ఒక రోడ్డు ఆమె కొనుక్కుందంట, ఒక రోడ్డు. తర్వాత చచ్చిపోయేటప్పుడు ఆ రోడ్లో ఏం లేవు, ఆమెకి ఒకటి కూడా లేదు. చనిపోయేటప్పుడు ఒక కారు షెడ్లో ఎక్కడో ఉంది. ఆమె ఆస్తులు అసలు ఆమె ఎంతో బంగారం అంట. ఆమెకి బట్టలు కుట్టేవాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు, ఒక రూమ్లో ఇచ్చిందంట. తర్వాత ఆమె గోల్డ్ చేసేవాళ్ళు రూముల్లో ఉంటారంట. కానీ చనిపోయేటప్పుడు ఆమెకి ఏం లేదు, అంతా పోయింది, ఏం లేవు అసలు ఆమెకు ఒకటి కూడా. అంటే ఆమె లైఫ్లో అట్లా అవుతుందని నాకు తెలియదు. కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ఆశీర్వింపబడతారు ఎవరంటే నీతిమంతుల యొక్క సంతానం. ఇజ్రాయేల్ దేవుని ప్రజలు ఎలా ఉన్నారంటే చాలా వరకు మన బైబిల్ గ్రంథంలో చూసి దారి తప్పిపోయారు. దేవుడు అందుకని ఏం చేశారంటే వీళ్ళు దారి తప్పిపోతున్నప్పుడల్లా ఒక నాయకుడిని పెట్టి హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి మోషే అనే నాయకుడిని పెట్టి 10 ఆజ్ఞలు ఇచ్చారు. వీళ్ళు దారి తప్పిపోతున్నారు, విచ్చలవిడి జీవితం ఉంది అని చెప్పి ఆ 10 ఆజ్ఞల్లో ఏంటంటే, అయ్యా నన్ను తప్పన వేరే దేవుని పూజించబాకు, తర్వాత నీ తల్లిదండ్రులను సన్మానించు, అబద్ధం చెప్పబాకు, నరహత్య చేయబాకు, అలాంటి ఆజ్ఞలు అన్నీ ఇచ్చారు. కానీ అయినా కూడా ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే విననొల్లని ప్రజలని పేరు తెచ్చుకున్నారు, లోబడినొల్లని ప్రజలు అంటారు. అంటే దేవుని వాక్యాన్ని వింటున్నారు దేవుని ప్రజలే, దారి తప్పిపోతా ఉన్నప్పుడు మోషే చెప్తాడు వాళ్ళకి. ఏం చెప్తాడంటే, మీరు దేవుడికి ఏదో ఇవ్వాలనుకుంటున్నారు, మీ బంగారము,
మీ నాణ్యాలు లేకపోతే మీ బలులు ఏం అవసరం లేదు. మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు దేవుడు? ఆయన ఆజ్ఞలు గైకొనడమే కదా అడుగుతున్నాడు అని చెప్పి ఆయన్ని పరిచయం చేస్తాడు దేవుడు. అక్కడ ఆయన ఏం కోరుకుంటాడంటే తల్లిదండ్రులు లేని వారికి, విధవరాళ్ళకి న్యాయము తీర్చి, అన్న వస్త్రములు పరదేశీ యందు దయముంచి అన్న వస్త్రములు అనుగ్రహించి ఆయన కోరుకునేది అది. మేము వారిస్ ఆఫ్ క్రైస్ట్ పరిచయం కూడా ఏం చేస్తున్నామంటే 100 నెలలు పెన్షన్ ఇచ్చాము 10 మందికి. 5 మంది విడోస్కి ఇచ్చాము, 5 మంది కళ్ళు లేని వాళ్ళకి, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి పెన్షన్ ఇచ్చాము. తర్వాత 2 నెలలు వచ్చి దూర ప్రాంతాల్లో ఉన్న, అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న సంఘాలకి, అలాంటి సంఘాలు కన్స్ట్రక్షన్ సాయం చేస్తారు. 2 నెలలు వచ్చి అనాథలకి, 2 నెలలు వచ్చి విధవరాలకి, 2 నెలలు వచ్చి పేదవారికి, ఇలా 10 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తాం. ఇది 11వ సంవత్సరం. పెద్ద పెద్ద సంఘం అంటే దేవుడికి ఏది అవసరంలా. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఆయనవే అన్నాడు. ఈ భూమి నాదే, ఆకాశం నాదే, మహాకాశాలు అన్నీ నాయే, నువ్వేది నాకు ఇచ్చేది అంటున్నాడు. అలాంటి దేవుడు ఎందుకు తెమ్మన్నాడు? ఆయన అర్థం చేసుకోండి అంటున్నాడు. నన్ను మీరు బాగా అర్థం చేసుకోలేకపోతున్నారు. నన్ను అర్థం చేసుకుంటే నేను ఎందుకు తెమ్మన్నాను, నేనేం కోరుకుంటున్నాను మీకు అర్థమైపోద్ది. నేను లంచం పుచ్చుకోను, నరుల ముఖాన్ని లక్ష్య పెట్టను, నేను భయంకరుడైన దేవుణ్ణి. నువ్వు నీతి న్యాయం తప్పిపోతే నేనేంటో చూపిస్తాను. నేను దీనులను, అనాథులకి సహాయం చేసేవాడిని, అన్న వస్త్రమును అనుగ్రహించేవాడిని. అందుకోసం ఆ డబ్బులు తెమ్మన్నాడు మాకు దేవుడు. ఇవన్నీ మేమేం చేస్తామంటే పెద్ద పెద్ద సంఘాలకి కనువిప్పు కలగాలంటే చెప్తా ఉన్నాం అనుకో, పోవయ్యా అంటారు, నువ్వేంద్ర చెప్పేదే అంటారు. అదే మనం చేసి చూపిస్తే చాలా కృపాసత్య సంపూర్ణమైన ఈ సాయంకాలం వెళ్ళిన మమ్మల్ని అందరూ నాయన ఈ కుటుంబానికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. ఇదేనైనా ఏదైనా ఏ కుటుంబాన్ని నాయన మాకు చూపించినందుకు వందనాలు. వారెస్ ఆఫ్ చేసిన పరిచర్యలో నాయన మీకు తోడుగా ఉంది నాయన. ఇప్పటి వరకు నాయన కాచి కాపాడే తండ్రి నాయన. ఎవరి దగ్గర నుంచి నాయన మేమేం తీసుకోకపోయినా నాయన ఈ 11 సంవత్సరాలైనా మీ కాపుదల్లో మీ చిత్తానుసరంగా నడిపించినందుకే మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అనేకులనైనా కనికరించి మీరు సెలవిచ్చినైనా మీ వాక్యం అందించినైనా వేసే వాక్యానుసారంగా నైనా నడుచుకున్నామని ఆయన వారస్ ఆఫ్ క్రైస్ట్ మీరు చెప్పి ఉండగా నేను ఆ ప్రకారమే నడుచుకునొచ్చు నాయన. అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక సంఘాలు కనువిప్పు కలగాలి నేను ఆయన వేసి చేస్తున్న ఈ ప్రయత్నాలనైనా మీరు అనేక తెలియపరిచినైనా వారి సంఘాల్లోనైనా ఈ విధంగా జరుగులాగా ఆశీర్వదించండి. నేను ఇక్కడికి వచ్చి ప్రభా కొన్ని మాటలు ప్రభా మరి నాన్న చెప్పడం జరిగింది. మానవ హద్దుబాటులో నాన్న జరిగించిన ఈ యొక్క పరిచయను మీరు ఆమోదవంతమైంది. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారు నానా రక్షణ పొందడానికి మీరు సహాయపడినారు. ఈ కుటుంబం ద్వారా అనేక మంది ప్రాంతంలో మేలు పొందడానికి సహాయం చేయండి. మరి చిన్న సహాయం నా WOC ద్వారా జరుగుతుంది ప్రభా. అనేకులు కనువిప్పు ద్వారా జరగటానికి, అనేక మంది ముందుకు రావడానికి ప్రభా చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు దీవించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఈ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని, ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి వృద్ధాప్యంలో ఉంటుంది ప్రభా, మీరు మంచి ఆరోగ్యంతో నింపి బాగా పట్టుకోవాలి. నిలబడు అర్జున్. చూడమ్మా